2024లో నీ ఆత్మీయ జీవితము పైన భక్తి చేశావు, నీ ఆధ్యాత్మికమైన ప్రార్థన జీవితంలో పైన చేశావు, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో పైన నడిచావు. ఇక నువ్వు పైన కాదు, నువ్వెక్కడికి వెళ్ళాలట? లోతునకు. గట్టిగా దేవుడు ఎప్పుడూ కూడా ఒక భక్తుడి గురించి మాట్లాడాడు అంటే, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించాడు అంటే, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి బోధించాడు అంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రత్యేకతను నీ జీవితంలో కూడా చూడాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకని ప్రతి వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించాడు. ఈ 2 శ్రమల్లో ఏదో ఒక శ్రమ నీ జీవితంలో వెంటాడుతుంది, ఏదో ఒక ఉపద్రవం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు, ఏదో ఒక పరిస్థితి నీ జీవితంలో తాండవించింది, ఏదో ఒక ఉపద్రవములో నువ్వు కూడా ఏదో ఒక పరిస్థితిని బట్టి, నీకు నువ్వుగా కావచ్చు, దేవుని బట్టి కావచ్చు, లేకపోతే సాతానుని బట్టి కావచ్చు, లేకపోతే దేవుని మాట వినకపోవడం కావచ్చు, ఏదో ఒక రీతిగా నీకు నువ్వే శ్రమను కొని తెచ్చి పెట్టుకున్నావేమో. నీ జీవితంలో కూడా నువ్వు చేసిన అప్పు నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు, నీకున్న రోగం నుంచి నువ్వు ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు, నీకున్న సమస్య నుంచి బయటకు రావడం ఎలా అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాడు. ఈ కడవరి దినాలలో సంఘము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి రావాలి. నీవు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి రానంత వరకు నీ జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. నీవు దేవుని స్వరాన్ని వినాలంటే నువ్వేమవ్వాలంటే పరిపూర్ణతలోనికి నీ భక్తి జీవితాన్ని నడిపించగలగాలి. యేసు ప్రభు అంటున్నారు పేతురుతో, నీ దోణెను లోతుగా సముద్రములోనికి నడిపించు. మన దోణెను ఎక్కడికి తీసుకెళ్లాలట? లోతుగా. రాసేహల్కి అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ఒడ్డు మీద ఉన్నావు పేతురు, సముద్రానికి వెలుపల నిలబడ్డావు పేతురు. అలా కాదు, అలా కాదు, అలా కాదు. నీ దోణిను లోపలికి తీసుకుని వెళ్ళిపో. 2024లో నీ ఆత్మీయ జీవితము పైన భక్తి చేశావు, నీ ఆధ్యాత్మికమైన ప్రార్థన జీవితంలో పైన చేశావు, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో పైన నడిచావు. ఇక నువ్వు పైన కాదు, నువ్వెక్కడికి వెళ్ళాలట? లోతునకు. గట్టిగా ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు కొన్ని నిమిషాలు మాట్లాడతారు మీతో. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన చరిత్ర, బైబిల్ గ్రంథంలో మనందరము ఎరిగినటువంటి భక్తుడు యోనాను గురించి మనం అనేక సార్లు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడటం, ఆయన సందేశాల ద్వారా మనం సరిచేయబడటం, ఆయన సందేశాల ద్వారా హెచ్చరించబడటం, ఆయన సందేశాల ద్వారా మన జీవితాల్లో కావలసిన ఆత్మీయ మెలకువలను మనం నేర్చుకోగలిగాం యోనా జీవితం ద్వారా. దేవుడు ఎప్పుడూ కూడా ఒక భక్తుడు గురించి మాట్లాడాడు అంటే, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించాడు అంటే, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి బోధించాడు అంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకతను నీ జీవితంలో కూడా చూడాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకని ప్రతి వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించాడు. చాలామంది అంటారు బైబిల్ గ్రంథంలో అనేకమైన చరిత్రలు ఉన్నాయి, అనేక మంది చరిత్రలు కూడా సరిగా లేవు కదా, బాగలేవు కదా, అందుకని బైబిల్లో కూడా కొన్ని మరి పలకకూడని మాటలు ఉన్నాయి, చర్చించుకోకూడని విషయాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయని, అది ఎలా పరిశుద్ధ గ్రంథం అవుద్ది అని చాలామంది చెబుతూ ఉంటారు. అది ఎలా పరిశుద్ధ గ్రంథం అవుతుందో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. బైబిల్కున్న ప్రత్యేకత, బైబిల్ యథార్థంగా మాట్లాడుద్ది, బైబిల్ సత్యాన్నే బోధిస్తుంది, బైబిల్లో దాపరికాలు ఉండవు. బైబిల్
దేవుని గురించి బోధించింది సత్యాన్ని, బైబిల్ మనిషిని గురించి బోధించింది సత్యాన్ని. నేనేమంటున్నాను దేవుని సేవకుడిగా తన ఆత్మతో అంటే, బైబిల్లో అనేక మంది చరిత్రలు బాగలేదు, అనేక మంది చరిత్రలు బాగలేకపోయినా ఆ చరిత్రను అక్కడ ఎందుకు రాశాడు అంటే, ఆ చరిత్ర ద్వారా నీకు నాకు ఒక సత్యాన్ని చెప్పాలని. నా గురించి లేక నీ గురించి నువ్వు ఒక పుస్తకాన్ని రాసినప్పుడు ఆ పుస్తకంలో నీకున్న లోపాలు ఎప్పుడు నువ్వు రాయడానికి ప్రయత్నం చేయవు. నేను గనక పుస్తకం రాస్తే నాకున్న లోపాన్ని నేను ఎప్పుడు పుస్తకంలో రాయడానికి ప్రయత్నం చేయను. నా గురించి మంచిగానే రాయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకని? నేను రాసుకున్నాను కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాశాడు కనుక ప్రతి వ్యక్తి జీవితాన్ని దాపరికం లేకుండా సత్యాన్ని ప్రకటించాడు. ఎందుకో తెలుసా? ఆయన సత్యమే చెబుతాడు, ఆయన సత్యాన్నే మాట్లాడతాడు. అందుకని ప్రతి వాని చరిత్రను పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేటప్పుడు కొన్ని విషయాలను మనకు నేర్పుతాడు, బోధిస్తాడు. కొన్ని సత్యాలను మనం అనుసరించమని బోధిస్తాడు. యోనాను గురించి చెప్పినప్పుడు యోనా దేవుని యొక్క మాట వినకుండా వెళ్ళిపోయినట్లు, యోనా దేవుని మాటను తిరస్కరించినట్లు, యోనా నువ్వు నినివే వెళ్ళు, నినివే వెళ్ళి సువార్తను ప్రకటించి యోనా అని చెప్పినప్పుడు నినివే వెళ్ళవలసిన యోనా నినివే వెళ్ళకుండా తర్షీషు అనబడే ప్రాంతానికి వాడ ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు తెలుసు. ఆ తర్షీషుకు వెళ్ళే క్రమంలో దేవుడు తనను మందలించినా సరిచేయాలని ప్రయత్నించినా లోబడలేదు. తను దేవుని మాటను తిరస్కరించాడు అక్కడ, తను దేవుని మాటను వ్యతిరేకించాడు అక్కడ. అందుకని దేవునికి ఏమైందంటే కోపం వచ్చింది. దేవుని మాట వినప్పుడు కోపపడతాడు దేవుడు. కాలిఫోర్నియా మనం చూసాం, లాస్ ఏంజల్స్, వాళ్ళు దేవుని మాటను తృణీకరించారు. అక్కడ ఒక క్లబ్లో, ఒక హోటల్లో ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అంతా అక్కడే ఉన్నారట. గొప్ప గొప్ప సినీ యాక్టర్స్ అందులో ఉన్నారట. వాళ్ళు త్రాగి తందనాలాడుతూ డ్యాన్సులు వేస్తూ ఒక క్విజ్ని ఏర్పాటు చేసుకున్నారు. క్విజ్ పోటీలు పెట్టుకున్నారట. ఏమిటి ఆ క్విజ్ పోటీలు అంటే, ఎవరు ఈ ప్రపంచంలో గొప్పవారు? సినిమా హీరోలా, లేకపోతే కన్న తల్లిదండ్రులా, లాస్ట్లో దేవుడా అని. అందరూ కొన్ని వాటికి సినిమా హీరోలకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, తల్లిదండ్రుల వారికి కొన్ని ఓట్లు వచ్చాయి. కానీ గాడ్ దేవునికి 0 ఓట్లు వేశారట. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆ వీడియోలో నేను చూశానంటే, దేవుడు మా ముందు 0, మేమే హీరోలం, మేము కష్టపడి సంపాదించుకున్నాం, మాకంటే గొప్పవారు, మాకంటే శక్తిమంతులు ప్రపంచంలో ఎవరు లేరు అని గాడ్ 0 అని ఆ క్విజ్ పెట్టిన పుస్తకాన్ని 0 అని యేసు ప్రభు వారికి పెట్టినటువంటి ఆప్షన్ చించి నవ్వుకుంటూ పడేశారండి. దేవుడు కాదు హీరో, మేమే హీరోలం, మేమంతా సంపాదించాం, మా అందము, మా చందము, మా యొక్క శక్తి అలాంటిది, మాకున్న ఇల్లు, మాకున్న కార్లు, మాకున్న బంగ్లాలు, మాకున్న డబ్బు, మాకున్న పరపతి ముందు దేవుడు 0 అన్నాడు. దేవుడు కోపం రాదా? కోపం వచ్చింది. దేవుడు కోపడితే ఎట్లుంటాడో కాలిఫోర్నియాలో చూపించాడు. సొదొమను గురించి చెప్పుకున్నాం, సొదొమను గురించి మనం ప్రకటించుకున్నాం, సొదొమ పట్టణాన్ని దేవుడు ఇలా కాల్చాడని చెప్పుకున్నాం. మనం చూడలే. కానీ దేవుని ఉగ్రత ఎట్లుంటుందో ఇప్పుడు చూసాం. ప్రియ దైవ జనాంగమా, దేవునికి కోపం రాకూడదు, దేవుని ఉగ్రత నీ మీదకు రాకూడదు. దేవునికి కోపం వచ్చింది, వాడ మీదకు సముద్రపు గాలులను, తుఫానును దేవుడు పంపించాడు. వెంటనే వాడేమైందట, బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చిందట, భయంకరమైన శ్రమ వచ్చిందట, భయంకరమైన కష్టం వచ్చిందట. ఆ వాడలో ఉన్నటువంటి దేవునికి అవిధేయుడిగా వెళ్తున్నటువంటి వ్యక్తిని సముద్రములో పడవేసేలా దేవుడే చేశాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట, యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనములో ఒక చక్కని మాట రాయబడ్డది. చూడండి, నేను ఉపద్రవంలో ఉండి, నేను, నా వైపు చూడాలి మీరు, నేను
ఉపద్రవములో ఉండి చాలు. ఎక్కడున్నాడట యోనా? ఎక్కడున్నాడట? భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు యోనా. నా వైపే చూడాలి మీరు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయాడు యోనా. కారణం ఎవరంటే తానే. విసిరాయించింది దేవుడైనా అతను విసిరివేయబడడానికి కారణము తానే. ఆ కష్టాన్ని తానే కొని తెచ్చుకున్నాడు, ఆ శ్రమను కొని తెచ్చుకున్నాడు. ఆ పరిస్థితుల్ని, ఆ ఉపద్రవములో వచ్చినటువంటి పరిస్థితుల్ని యోనా తనకు తానే కొని తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో సంఘములో ఉన్న బిడ్డలు కూడా, సంఘములో ఉన్న విశ్వాసులు కూడా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొన్ని ఇబ్బందులను తెచ్చుకుంటారు వాళ్ళే. కొన్నేమో అపవాది కలుగు చేస్తాడు, కొన్నేమో శత్రువు మన జీవితంలో ప్రవేశపెడతాడు, కొన్నేమో దేవుడే ప్రవేశపెడతాడు. దేవుడు ఎందుకు ప్రవేశపెడతాడు అంటే దేవుని మాట వినకుండా వెళుతున్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడకుండా వెళ్తున్నప్పుడు, దేవుని మాటకు లోబడకుండా వెళుతున్నప్పుడు, దేవుని దగ్గర వచ్చి దేవుని వాక్కుకు లోబడకుండా వెళ్తున్నప్పుడు దేవుడే శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు. కొన్నేమో సాతానుడు కలగజేస్తాడు, కొన్నేమో అపవాది సృష్టిస్తాడు. ఈ రెండు శ్రమల్లో ఏదో ఒక శ్రమ నీ జీవితంలో వెంటాడుతుంది. ఏదో ఒక ఉపద్రవం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు. ఏదో ఒక పరిస్థితి నీ జీవితంలో తాండవించింది. ఏదో ఒక పరిస్థితిలో నువ్వు కూడా యోనాల ఒక ఉపద్రవములో చిక్కుకొని స్థలానికి వచ్చి ఉంటావు. ఏదో ఒక ఉపద్రవములో నువ్వు కూడా ఏదో ఒక పరిస్థితిని బట్టి, నీకు నువ్వుగా కావచ్చు, దేవుని బట్టి కావచ్చు, లేకపోతే సాతానుని బట్టి కావచ్చు, లేకపోతే దేవుని మాట వినకపోవడం కావచ్చు, ఏదో ఒక రీతిగా నీకు నువ్వే శ్రమను కొని తెచ్చి పెట్టుకున్నావేమో. ఎటు చూసినా నీ భయంకరమైన పరిస్థితులు చుట్టూరు ఉన్నాయి. యోనా అంటున్నాడు, నేను ఉపద్రవములో ఉన్నాను. ప్రియదైవ జనాంగమా, అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన కుటుంబాల్లో కూడా ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఆత్మీయ ప్రయాణంలో కూడా ఇటువంటి ఉపద్రవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవును, యోనా అంటున్న మాటలు చూద్దామా? క్రింది భాగానికి వస్తే యోనా మాట్లాడుతున్నాడు. చూద్దాము. దేవుని యొక్క వాక్యములో తన జీవితమట ప్రాణాంతము వచ్చునంతగా జలములు చుట్టుకుని ఉన్నాయట. ప్రియ సంగమా, ఎక్కడ విసిరివేయబడ్డాడు? సముద్రములో విసిరివేయబడ్డాడు. నా వైపు చూడండి. ఎక్కడ విసిరివేయబడ్డాడు? సముద్రములో. యోనా చుట్టూరట జలములు కమ్ముకున్నాయట. యోనా ప్రాణము పోయేలా ఉందట. యోనా ప్రాణమే పోగొట్టుకునేలా ఉన్నాడట. నీ జీవితంలో కూడా నీ చుట్టూరు నీ శ్రమలు కమ్ముకున్నాయేమో, నీ చుట్టూరు నీ వ్యాధులు కమ్ముకున్నాయేమో, నీ చుట్టూరు నీ భయంకరమైన అప్పులు కమ్ముకున్నాయేమో, నీ చుట్టూరు నువ్వు కోలుకోలేని ప్రాణము పోయే సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో. యోనాలా అందుకే ఇక్కడికి వచ్చావేమో బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయం దొరక్క, ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితి మారక, ఏ స్థలానికి వెళ్ళినా నీకు సహాయము దొరకక, ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూరు ఉన్న పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయి నీకు బయటకు వచ్చే పరిస్థితి కనబడక వెలవెలవెలవెల్లాడుతూ ఇక్కడికి వచ్చావేమో. యోనా కూడా సముద్రంలో వెలవెలవెల్లాడుతున్నాడు. పైకి రావాలంటే కష్టం, బయటికి రావడానికి సాధ్యమయ్యే పని కాదు. రావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ రావడానికి అవకాశం దొరకడం లేదు. ఎందుకంటే సముద్రం లోపలికి కూరుకుపోయేటట్టు యోనా. నువ్వు కూడా ఒకవేళ నీ సమస్యలు కూరుకుపోయావేమో, రావాలని ప్రయత్నిస్తున్న రాలేని పరిస్థితులు నీ చుట్టూరు ఉన్నాయేమో, రావాలని అనుకుంటున్నావు కానీ రాకుండా నీ ప్రాణమే పోయేలా నీ సమస్యలు నీ చుట్టూరు కమ్ముకున్నాయేమో బిడ్డ. అందుకని ఇక్కడికి వచ్చావేమో, అలాంటి పరిస్థితులు ఈ స్థలానికి వచ్చావేమో, అలాంటి పరిస్థితులు నిన్ను కలవరపెడుతున్నాయేమో. అప్పుడప్పుడు చెబుతుంటారు చాలామంది, పాస్టర్ గారు ప్రాణం పోయేలాంటి సమస్యలు వచ్చినాయి పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్ళినా నాకు సహాయం దొరకట్లేదు, ఎవరి వద్దకు వెళ్ళినా నాకు సహాయం చేసే మనుషుడే కనపడటం లేదు. దైవజనుడా, ప్రాణం పోద్దేమనిపిస్తుంది.
ఇక చనిపోతానేమో అనిపిస్తుంటుంది, ఇంక నేను బ్రతకలేనేమో అనుకుంటాం. ఎందుకంటేనట మన చుట్టూరు మన శ్రమలు, మన చుట్టూరు మన రోగములు, మన ఇంటిలో మన బిడ్డల ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, కుటుంబంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా, బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, ఏదో ఒక రీతిగా మనం ప్రాణం పోయే సమస్యల్లో అప్పుడప్పుడు మనం ఏమవుతాడు, కూరుకుపోతూ ఉంటాం. ఒకవేళ ఈ రోజున ఒకడు అలాగే ఉన్నవేమో. చుట్టూరు నీ పరిస్థితులు చూస్తే నీ ప్రాణం పోయే పరిస్థితులు నువ్వు వెంటాడుతున్నాయేమో. నీ జీవితాన్ని నాశనం చేసే సమస్యలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను కమ్ముకున్నాయేమో. ఎక్కడికి వెళ్ళినా సహాయం దొరక్క, ఎవరి వద్దకు వెళ్ళినా ఎవరు పిలిచేవారు లేక, నువ్వు కూడా ఒక గొప్ప ఉపద్రవములో చిక్కుకొని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోనా కూడా అంతే బిడ్డ. తన అవిధేయతను బట్టి శ్రమ తెచ్చుకున్నాడు. దేవుని మాట వినకుండా, దేవుని వాక్కుకు లోబడకుండా తన అవిధేయతను బట్టి కష్టాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు మన కుటుంబాల్లో మనం కూడా అంతే. దేవుని మాట వినకపోవడాన్ని బట్టి శ్రమలు వస్తాయి. కొన్ని శత్రువు కలగజేస్తాడు. నేనంటాను, శత్రువు కలగజేస్తే విడిపించే దేవుడు ఉన్నాడు మనకి. కానీ దేవుడే శ్రమకు అప్పగిస్తే, దేవుడే నిన్ను నాశనానికి అప్పగిస్తే, దేవుడే నిన్ను సర్వనాశనం చేయాలని తలుచుకుంటే ఎవరు నిన్ను కాపాడతారు బిడ్డ? ఎవరు నిన్ను రక్షించగలరు? ఎవరు నిన్ను విడిపించగలరు? ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు చేసి నీకు నువ్వే శ్రమలు తెచ్చుకున్నావా? తెలిసి తెలియక అజ్ఞానములో అడుగులు వేసి పాపం చేసి తెలియక రోగాలు తెచ్చుకున్నావా? ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చిందండి. ఆ సహోదరి యవ్వనస్తురాలు, చాలా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. వచ్చి నా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నా బిడ్డ అని అంటే, అన్నయ్య, నన్ను నా తల్లిదండ్రులు కాలేజీకి పంపించారు, మంచి చదువుకోవాలని ఆశపడ్డారు. నా తండ్రి నా తల్లి నాకెంత కావాలంటే అంత ఇచ్చారు అన్నయ్య. డబ్బిస్తున్నారు కదా అని అహంకారంతో లోకంలోకి వెళ్ళిపోయాను. విచ్చలవిడిగా తిరిగాను. సంతోషించాలనుకున్నాను, ఆనందించాలనుకున్నాను. కానీ ఎక్కడ అది నాకు అటాక్ అయిందో నాకు తెలియదు. కానీ నా శరీరంలో ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. నా రక్తం అంతా మారిపోయింది. నా శరీరం అంతా పాడైపోతుంది. నా దేహం అంతా కూడా మారిపోవటం నేను గమనిస్తున్నాను. మా మమ్మీ, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు బిడ్డ? ఏమైంది? నీ స్కిన్ అలా అయిపోతుంది, నాకు అర్థం కావట్లే అంటుంది. నేను చెప్పలేకపోతున్నాను అన్నయ్య. మా డాడీ అంటున్నాడు, బిడ్డ ఎందుకు నీ శరీరం అలా అయిపోయింది? నువ్వు చక్కగా ఉండేదాను కదా, మంచుకుంటావు కదా, ఎందుకు నీ బాడీ అంత అలా అయిపోతుందని అడుగుతున్నాడు అన్నయ్య. నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు ఏమైంది బిడ్డ అని అడిగే. ఎక్కడ అటాక్ అయిందో తెలియదు కానీ అన్నయ్య, నాకు హెచ్ఐవి అటాక్ అయింది అన్నయ్య. హెచ్ఐవి అటాక్ అయింది. ఎక్కడికి వెళ్ళనా, ఏం చేయాలన్నా నాకు ఇప్పుడు భయంగా ఉంది. కలవరంతో వచ్చాను. ఎక్కడెక్కడికో తిరిగాను మా ఇంట్లో వారికి తెలియకుండా. ఎక్కడ మెడిసిన్ ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళాను. ఎక్కడ మందులు దొరుకుతున్నాయంటే అక్కడికి వెళ్ళాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నా జబ్బు తగ్గదని చెబుతున్నారు అన్నయ్య. ఎందుకనో యూట్యూబ్లో ఎలా అంటుంటే, ఒక హెచ్ఐవి పేషెంట్ మీ మీటింగ్కి వచ్చి బాగుపడిన వీడియో చూశాను అన్నయ్య. నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది, ఆ యేసు ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడా అని వచ్చాను అన్నయ్య అని 2 చేతులు పట్టుకుని ఏడుస్తుంది. అవన్న మాట ఏంటి తెలుసా? నాకు నేనే తెచ్చుకున్నాను ఈ జబ్బు. నా అహంకారము, నా మనస్సు ఎటు తిప్పితట్టు వెళ్ళిపోయాను అన్నయ్య. నాకు నేనే తెచ్చుకున్నాను. ఇది ఎవరో నాకు తీసుకొచ్చింది కాదు, నాకు నేనే తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా అంతే బిడ్డ. మనకు మనమే
వెళ్ళిపోయి నాశనాన్ని తెచ్చుకుంటాం. ఎవరెవరి మాటలు వింటాం, ఎవరెవరి మాటలకు ప్రభావితం చెందుతాం. వారు ఏదేదో చెబుతారో ఆ మాటలకు లోబడిపోయి మనం ఏం చేస్తామంటే మన ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటాం. మనమున్న ఆశీర్వాదకరమైన స్థలములో నుంచి వెళ్ళిపోతాం. దాని ద్వారా ఉపద్రవం యోనా ఉపద్రవములో ఉన్నట్లుగా నువ్వు కూడా ఉపద్రవములో ఉన్నవేమో. నీ చుట్టూరు యోనాకి సముద్రమును చుట్టుకున్నట్లు నిన్ను కూడా చుట్టుకున్నాయి శ్రమలు, కష్టాలు, రోగాలు, బాధలు, ఇరుకులు. ఇంకొంచెం కిందకు వస్తే యోనా అంటాడు ఒక అద్భుతమైన మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? తన జీవితంలో సముద్రములో ఉన్నట నాచట తన తల చుట్టూరు చుట్టుకున్నదట. సముద్రములకు పడేస్తే నాచు తన తల చుట్టూరు చుట్టుకుందట. నాకేమి అర్థం కావట్లా, నాకేమి కనబడటంలా, నాకేమి ఎలా బయటకు రావాలో తెలియడం లేదంటున్నాడు. నీ తల చుట్టూరు కూడా భయంకరమైనటువంటి శ్రమలు చుట్టుకున్నాయేమో. నీ జీవితం చుట్టూరు కూడా నువ్వు బయటికి రాకుండా అడ్డగించే భయంకరమైనటువంటి కట్లు నీ తలను నిన్ను బంధించేసాయేమో. యోనా ప్రయత్నిస్తున్నాడు బయటికి రావాలని, కానీ రాలేకపోతున్నాడు. యోనా ప్రయత్నం చేశాడు ఆ యొక్క సముద్రంలో నుంచి పైకి రావాలని, కానీ రాలేకపోయాడు. యోనా సముద్రములోనే కాదు, సముద్రములో ఒక మత్స్యం ఉన్నది, ఒక చేప ఉన్నది, అందులోకి వెళ్ళిపోయాడండి. మీరు గమనించండి, సముద్రము చేపలో మత్స్యములో నాచు ఎందుకుంటుంది? అసలు నీళ్ళు ఎందుకుంటాయి? అసలు ఆలోచించండి బిడ్డ. తన చుట్టూరు అంత భయంకరమైన శ్రమలు కమ్ముకుంటే, తన చుట్టూరు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే రావాలని ప్రయత్నించాడు, కానీ రాలేకపోతున్నాడు. నువ్వు కూడా అంతే రావాలని ప్రయత్నిస్తున్నావు, నీ శ్రమల నుంచి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ ఇరుకుల నుంచి, కానీ నీ వల్ల కావట్లా. ఒక అప్పు తీర్చాలని మరొక అప్పు చేశావు, ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేశావు, ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేశావు. నీ అప్పు తీరడం వల్ల అప్పుగానే ఉంది, అప్పు నుంచి బయటపడలేకపోతున్నావు. ప్రయత్నిస్తున్నావు. ఈ సంవత్సరం అప్పు లేకుండా ఉండాలనుకుంటున్నా. ఈ సంవత్సరం నా జీవితంలోకి ఏ అప్పు చేయకూడదు అనుకున్నా. వాళ్ళకి అట్లా అప్పు చేయకుండా నువ్వు బ్రతకలేకపోతున్నావు, అప్పు తీసుకోకుండా బ్రతకలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ రాలేకపోతున్నావు. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నారేమో, ఆ ఉప్పులు ఊబిలు కూరుకుపోయి ఎలా రావాలో, ఎక్కడ బయటికి ఎలా తెంచుకొని రావాలో ప్రయత్నించావు, కానీ ప్రయత్నం చేసిన ప్రయత్నం వ్యర్థమైపోతుంది. యోనా కూడా ఆ సముద్రము చేప కడుపులో నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ యోనాకి చేతగాటలే, యోనాకి కుదరడంలే. నీ జీవితంలో కూడా నీ కష్టాల నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నావు, కానీ కుదరడంలే. నీ పరిస్థితులు మారాలని ప్రయత్నం చేసావు, కానీ కుదరడంలే. నీ జీవితంలో నువ్వు ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సంతోషించాలనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అంతేకాదు, యోనా అద్భుతమైన మాట అంటాడు. మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలట ఏమైపోయాయట? బిగించబడ్డాయి, వేయబడ్డాయి. అసలు మాట చదివినప్పుడు నాకెంత దుఃఖం వచ్చింది. యోనాను బయటకు రాకుండా భూమి గడియలట వేయబడ్డాయట. ఛాన్స్ లేదు. తలుపులు మూయబడితే ఎలా వస్తాడు? తలుపులు మూయబడిన వ్యక్తి బయటకు ఎలా రాగలుగుతాడు? రాలేకపోతున్నాడు. నీ తలుపులన్నీ కూడా మూయబడ్డాయేమో, నీ ఆశీర్వాదపు డోర్లన్నీ క్లోజ్ అయిపోయాయేమో, నీకు సహాయం వచ్చే స్థలంలో నుంచి ప్రతి వ్యక్తి నీకు దూరం అయిపోయి తలుపులన్నీ మూయబడ్డాయేమో. తలుపులు మూయబడినప్పుడు నువ్వు ఎలా రాగలవు బిడ్డ? తలుపులు క్లోజ్ అయిపోతే నువ్వు ఎలా రాగలవు? రాలేవు. ప్రతి మార్గము మూయబడ్డది. ఒక ఇంటికి వెళ్ళావు, అక్క ఈ సహాయం చేయక కష్టం వచ్చిందన్నావు, వాళ్ళు ఏం చేశారు? డోర్ క్లోజ్ చేశారు. అన్నా సహాయం చేయ అన్నా అని తలుపు దగ్గరికి వెళ్ళావు, తలుపు మూసేశారు.
ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. నీ కుటుంబం దగ్గరికి వెళ్ళావు సహాయం చేయమని, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. నీ బంధువుల దగ్గరికి వెళ్ళావు సహాయం చేయమని, డోర్స్ బిగించబడ్డాయి. యోనా అదే అంటున్నాడు, నేను భూమి పైకి రాకుండా, ఎప్పటికీ రాకుండా, భూమి యొక్క గడియ 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 అంటే మనం గడి పెట్టామంటారు కదా, లాక్ చేయబడ్డదట. ఛాన్స్ కుదరట్లేదండి. ఏం చేయాలో అర్థం కావట్లే, ఎలా బయటికి రావాలో అర్థం కావట్లే యోనాకి. నీ జీవితంలో కూడా నువ్వు చేసిన అప్పు నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదేమో, నీకున్న రోగం నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదేమో, నీకున్న సమస్య నుంచి బయటికి రావడం ఎలా అర్థం కావట్లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాడు. యోనా ప్రయత్నించాడు 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 మార్గములన్నీ క్లోజ్ అయిపోయినాడు, తలుపులన్నీ బిగించబడ్డాయట, గడియలన్నీ కూడా మూయబడ్డాయట. ఏం చేయాలో అర్థం కాక యోనా చుట్టూరు చూస్తే డోర్స్ క్లోజ్. యోనా చుట్టూరు చూస్తే నీళ్లు ఆయన అంటుకుని ఉన్నాయి. యోనా తల చుట్టూరు నాచు చుట్టుకుని ఉన్నది. ఎటు చూసిన మార్గము కనబడట్లేదు. మార్గాలన్నీ క్లోజ్ అయ్యాయి, కానీ అతనికి సహాయం వచ్చే మార్గములన్నీ క్లోజ్ అయ్యాయి. కానీ యోనా ఆ సముద్రములో ఉండి కురాష ఒక మార్గాన్ని చూస్తున్నాడు. ఆ మార్గము మూయబడలేదు. అన్ని మార్గాలు మూయబడ్డాయి, అన్ని తలుపులు బిగించబడ్డాయి, అన్ని తలుపులు బిగించబడ్డాయి, కానీ ఒక్క మార్గము అది మూయబడలేదు. ఆ మార్గం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ మార్గమే ప్రార్థన. యోనా తలుపులన్నీ బిగించబడ్డాయి, కానీ యోనా ఎక్కడికి వెళ్ళకుండా క్లోజ్ అయిపోయినాయి. కానీ యోనా ప్రార్థనను దేవుని దగ్గరకు వెళ్ళకుండా ఏ శక్తి ఆపలేకపోయింది. యోనా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏ తలుపు కూడా మూయలేకపోయింది. అందుకోసమే యోనా ఏం చేశాడు తెలుసా? సముద్రములో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆ ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. తను బయటకు రాకుండా గడియలు బిగించబడ్డాయి, కానీ తను కదలకుండా సముద్రము చుట్టూ వేసింది, కానీ తన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏది ఆపలేకపోయింది. ప్రియ సంగమా, ప్రియ దైవ జనాంగమా, నీ కష్టముల్లో, నీ నష్టముల్లో, నీ రోగముల్లో, నీ బాధల్లో నువ్వు బయటికి రావడానికి ఒకే ఒక మార్గము, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇప్పుడున్న సమస్య నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇప్పుడున్న రోగం నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు బిగించబడిన తలుపులన్నీ కూడా తెరవబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే బిగించబడిన నీ యొక్క శత్రువు తలుపులు తెరవబడతాయి. యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? నేనెన్నటికీ బయటికి రాకుండా భూమి గడియలు బిగించబడ్డాయి అన్నాడు. కానీ ప్రార్థన ద్వారా ఆ గడియలను బ్రద్దలు చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో యోనా మత్స్యము కడుపులో, చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు తెలుసా? చేపకు ఆదిగా 2వ అధ్యాయం 10వ వచనములో చేపట యోనాను నేల మీదకు విసిరేసింది. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తే బయటకు వచ్చాడు ఆ పరిస్థితి నుంచి? ఆ ఉపద్రవం నుంచి ఎలా వచ్చాడు? ఆ కష్టం నుంచి ఎలా వచ్చాడు? ఆ శ్రమ నుంచి ఎలా వచ్చాడు? ఆయన చుట్టూరు ఏం బిగించబడ్డాయి? తలుపులు. ఆయన చుట్టూరు శ్రమలు,
ఆయన చుట్టూరు కష్టాలు, ఆయన చుట్టూరు నిందలు, ఆయన చుట్టూరు అవమానాలు, ఆయన చుట్టూరు ఇబ్బందులు, కానీ వాటన్నిటిని ఛేదించగలిగింది ప్రార్థన. ప్రార్థన వలన ఏదైనా చేయొచ్చు. ఏ తలుపులన్నా సాతానును మూయగలడేమో, కానీ ఏ ద్వారాలైనా అపవాది మూయగలడేమో, కానీ నీ ప్రార్థన ద్వారాన్ని ఎవ్వడూ మూయలేడు. ఎందుకో తెలుసా? నీకు దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క ప్రార్థన అనుబంధమును ఎవడు దాన్ని తెంచి వేయలేడు. ఈరోజు దేవునితో చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఉపద్రవం నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కష్టం నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ రోగం నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ అక్కర్లను తీర్చబడతాయి. నువ్వు ఎక్కడికి రావాలనుకుంటున్నావు అక్కడికి నువ్వు రాగలుగుతావు. యోనా నేను భూమి మీదకి రాలేకపోతున్నాను అన్నాడు, కానీ ప్రార్థించిన తర్వాత భూమి మీదకు రాగలిగాడు. ప్రియ సంగమా, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏమి చేయాలనుకుంటున్నావు? ఏది పొందాలనుకుంటున్నావు? ఏ అద్భుతాన్ని ఆశిస్తున్నావు? ఏ స్వస్థతను ఆశిస్తున్నావో అది జరగాలంటే నీ జీవితంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రార్థించకనే నీ జీవితంలో ఉపద్రవం, ప్రార్థన చేయకనే నీ జీవితంలో కష్టాలు, ప్రార్థన చేయకనే నీ జీవితంలో నిందలు, ప్రార్థన చేయకనే నీ జీవితంలో శోధనలు, ప్రార్థన చేయకనే నీ శరీరంలో రోగాలు, ప్రార్థన చేయకనే నీ జీవితంలో అవమానాలు. అన్ని తలుపులు మూయబడ్డాయి. కానీ ప్రార్థన దగ్గరకు నువ్వు వెళ్తే ప్రార్థన ఏం చేసేదో తెలుసా? అది ఎలాంటి ఇనుప గడియలనైనా ఉరాషహక చెప్పు, ఎలాంటి ఇనుప గడియలనైనా నీ ప్రార్థన బ్రద్దలు చేసేదే. ప్రార్థనకు అంత శక్తి ఉంది. అందుకని యేసయ్య కూడా తన శిష్యులతో ప్రసంగించండి అని చెప్పలేదు, బోధించండి అని చెప్పలేదు, ఆయన ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియ దైవజనగమా, సంగమా, మీరు ప్రార్థన చేసే గుంపుగా ఉండాలి. మీ కుటుంబంలో మీ సమస్యలు ఎలా జయించగలుగుతారంటే ప్రార్థన ద్వారానే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన జరిగిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేయక తలుపులు ఏమైపోయినాయి? బిగించబడ్డాయి. ఆ తలుపులు బిగించబడ్డాయి. అందులో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఆ ఊబిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఆ శ్రమలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఆ కష్టంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఆ ఉపద్రవములను కొట్టిమిట్టాడుతున్నావు, కానీ బయటికి రాలేకపోతున్నావు. అదే సమస్య అయినా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు, ఏ భయంకరమైనటువంటి అప్పు అయినా కావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ అప్పు కాడి ఏమొద్దు తెలుసా? విరిగిపోద్ది. నువ్వు ప్రార్థన చేస్తే నీ మీద ఉన్న శాపపు కాడి విరిగిపోద్ది. ఎందుకు 2024లో ఆ ఉపద్రవంలో నడిచావంటే మన ఇంట్లో సరైన ప్రార్థన లేదు, మన కుటుంబంలో సరైన ప్రార్థన లేదు, మన జీవితంలో సరైన ప్రార్థన లేదు, మన భక్తి జీవితంలో సరైన ప్రార్థన లేదు, మనం జీవితంలో సరైన ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థిస్తే గడియలు పగిలిపోతాయి, ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థిస్తే దేవుడు కదులుతాడు. యోనా ప్రార్థిస్తున్నాడు. యోనా ప్రార్థన సముద్రము లోపల నుంచి, దేవుడేమో పరలోకములో ఉన్నాడు. చూడు, యోనాను బయటికి రాకుండా భూమి గడియలు బిగించాయి, కానీ యోనా ప్రార్థనలు మాత్రం ఎవడు ఆపలేకపోయాడు. అందుకని సంగమా, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో నువ్వేమవ్వాలి తెలుసా? ప్రార్థన యోధుడిగా మారాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సాధించలేనిది ఏది లేదు. ప్రార్థన వలనే సమస్తము జరుగుతాయి. ప్రార్థన వలనే మనం సమస్తమును పొందుకోగలుగుతాం. ప్రార్థనను బట్టే మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన బట్టే దేవుడు మనతో కదులుతాడు. ప్రార్థన బట్టే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరం, ఈ జనవరి మాసం నుండి నువ్వంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసుకో. లోకంలో తిరగటం కాదు, ఉద్యోగాలు చేయటం కాదు. ఉద్యోగం చేయి, సంతోషం, సంపాదించుకో, సంతోషం, కుటుంబంతో గడుపు, సంతోషం. కానీ దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రతి విశ్వాసి ఇవ్వాలి. ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి ఇవ్వాలి. ప్రార్థన లేకపోతే పతనమైపోతాం బిడ్డ. ప్రార్థన ఉంటేనట ఏదైనా సాధ్యం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవునితో చెబుతున్నాడు, నువ్వే ఉపద్రవములో ఉన్నావు, ఏ కష్టంలో వచ్చావు, ఏ శోధనలో వచ్చావు,
ఏ ఇబ్బందులు వచ్చావు, కూరుకుపోయావా పుల్లో, కూరుకుపోయావా పాపములో, కూరుకుపోయావా సమస్యల్లో, నీ చుట్టూరు శత్రువులు కమ్ముకున్నారా? వారిని చూసి నీకు భయం అవుతుందా? వీళ్ళు ఏం చేస్తారో ఏంటో, వీళ్ళు నన్ను బయటికి రానివ్వరేమని. వారిని జయించుకొని బయటికి రావడానికి ఒకే ఒక మార్గం, ప్రార్థన. మరలా చెబుతున్నాను, ప్రార్థన, ప్రార్థన. నువ్వు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తావు, అన్నీ చేస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు. అన్నీ జరిగిస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు. సాతానుడికి తెలుసు నువ్వు ప్రార్థిస్తే వాడు ఓడిపోతాడని. నువ్వు ప్రార్థిస్తే వాడికి ఒక సంగతి తెలుసు, వాడు కాళ్ళు ఇరిగిపోతాయని. నువ్వు ప్రార్థన చేస్తే వాడు నరాలు తెగిపోతాయని వాడికి తెలుసు. నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో వాడు సామ్రాజ్యం నువ్వు కూల్చివేస్తావని వాడికి తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రార్థన గదిలోనికి పోనివ్వడు, నిన్ను ప్రార్థనకు రానివ్వడు, నిన్ను మోకరింప చెయ్యడు, నిన్ను దేవుని సన్నిధిలో రానివ్వడు, నిన్ను ప్రార్థన చేసే స్థలంలో ఉండనివ్వడు. వాడు ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను బయటికి లాక్కొని వెళ్ళిపోతాడు. అందుకని సంగమా, నువ్వు రోజుకి కనీసం 1 గంట, 1.5 గంటలు, 2 గంటల సేపు, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, నువ్వెక్కడున్నా కొద్దిసేపు ప్రార్థన చేసుకోగలిగితే నీ ఉపద్రవములో నుంచి, నీ కష్టాల్లో నుంచి, నీ శ్రమల్లో నుంచి నువ్వేమవుతావు తెలుసా? బయటికి రాబడతావు. యోనా అదే చేశాడు, యోనా అదే చేశాడు. ఆ చేప గర్భములో ఉండి యోనా ఏం చేశాడు? అదే చేశాడు. ప్రార్థన చేయకుండా నువ్వేం చేసినా నీ ఉపద్రవములో నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ కష్టములో నుంచి బయటికి రాలేవు, నీ శోధనలో నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ రోగములో నుంచి నువ్వు బయటికి రాలేవు. యోనా చేసినట్లు నువ్వు కూడా చేయగలిగితే భూమి గడియలను బద్దలు చేసుకుని పైకి వచ్చేసాడు. యోనా అంటున్నాడు, భూమి గడియలు బిగించబడ్డాయి, రాలేకపోతున్నాను అయ్యా అన్నాడు. లాభం లేదు, ప్రార్థన చేస్తే గడియలు ముక్కలు ముక్కలు ముక్కలైపోయినాయి. నువ్వు ప్రార్థన చేస్తే శత్రువు సంఖ్యలు ముక్కలు ముక్కలుగా తెగిపోతాయి. ఎక్కడ అవమానించబడ్డావు అక్కడ నువ్వు గెలుస్తావు. ఎక్కడ నీ జీవితంలో అవమానించబడి నెట్టివేయబడ్డావో అక్కడ నీవు ఆశీర్వదించబడతావు. నీ ఉపద్రవం ఏదైనా, అప్పు కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు, పాపం కావచ్చు, మరేదైనా అక్కడి నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రార్థన. యోనా అలా చెయ్యి, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. మోకరించి, ఇదిగో ప్రభువా, ఈరోజు నేను కూడా యోనా అలా ప్రార్థిస్తానయ్యా, నా చుట్టూరు ఉన్న పరిస్థితులు మార్చండి, నా చుట్టూరు కమ్ముకున్న ఈ పరిస్థితులన్నిటిని మార్చండి ప్రభు అని ఒక్క నిమిషం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి బిడ్డ. నీ చుట్టూరు ఉన్న ఉపద్రవాలను బట్టి భయపడుతున్నావా? నీ చుట్టూరు ఉన్న శత్రువుని బట్టి భయపడుతున్నావా? నీ చుట్టూరు అంటిపెట్టి ఉన్న సమస్యలను బట్టి భయపడుతున్నావా? ఎక్కడికి వెళ్ళకుండా, కదలకుండా, నీ ఆశీర్వాదం రాకుండా సాతానుడు బంధించేశాడా, బిగించేశాడా? దేవుని సన్నిధిలో చెబుతున్నాను, నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ఇదిగో దేవుడు నీతో ఈరోజు మాట్లాడాడు. నీ శత్రువులు నిన్ను అవమానించారేమో, ప్రతి మార్గమును అపవాది మూసేసాడేమో, ఒకవేళ దేవుడే నీ అవిధేయతను బట్టి ఒకవేళ దేవుడే మూసేసాడేమో. యోనా జీవితంలో జరిగినట్టు నీ జీవితంలో కూడా జరిగిందేమో. ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా ఉండటాన్ని బట్టి, ఒకవేళ దేవునికి నువ్వు అవిధేయుడిగా ఉండడాన్ని బట్టి, ఎక్కడైనా నువ్వు దేవునికి పొరపాటుగా ఉండడాన్ని బట్టి ఒకవేళ దేవుడే నిన్ను శ్రమకు అప్పగించాడేమో. దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా నా పాపమే దీనికి కారణమయ్యా, ఈ రోగము నాకు రావడానికి కారణం నా పాపమే ప్రభువా, నన్ను క్షమించని ఒక మాట, నన్ను మన్నించయ్యాను ఒక మాట. యోనాలా ప్రార్థన చేయి బిడ్డ. దేవుడు నీవున్న ఉపద్రవం నుంచి బయటికి తీసుకొస్తాడు, నీవున్న శ్రమలో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు, నీవున్న కష్టములో నుంచి బయటకు తీసుకొస్తాడు, నువ్వున్న రోగములో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు, నువ్వున్న అప్పుల్లో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు, నువ్వున్న శోధంలో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. యోనా ఒకే ఒక పని చేశాడు. ఏమిటా పని అంటే ప్రార్థన చేశాడు. సంగమా, నీ సమస్యలు మార్చబడాలంటే, నీ పరిస్థితులు మార్చబడాలంటే, నీ రోగములు తగ్గాలంటే ఒకే ఒక మార్గం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన చెయ్యి. థ్యాంక్ యూ ఫాదర్. నీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి వందనాలు దేవా. ఈ రోజున మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ వాక్యాన్ని విని ఎంతమంది నీ వాక్యానికి లోబడి ఉన్నారో
ప్రభా ఇదిగో తండ్రి నాయన, మా ఉపద్రవాలు మా జీవితంలోకి రావడానికి కారణం మేమే. మమ్మల్ని క్షమించయ్యా. ప్రార్థన చేయకపోవడమే, నీకు దూరం అయిపోవడమే, నీకు వ్యతిరేకంగా నడవడాన్ని బట్టే ఈ ఉపద్రవాలు మా మీదకి వచ్చాయి, ఈ పోరాటాలు మాకు మీదకి వచ్చాయి, ఈ శత్రులు మా మీద లేచారు. మమ్మల్ని క్షమించయ్యా అని యోనా వలె అయ్యా నీ పాద సన్నిధిలో ఎంతమంది మొర్ర పెట్టుకున్నారో అయ్యా నాయనా, అయ్యా నీ బిడ్డలను క్షమించయ్యా. యోనా ప్రభా ఆ ఉపద్రవంలో ఉండి నాయన మౌనంగా లేడు, కానీ అయ్యా నాయన నీకు మొర్ర పెట్టినప్పుడు ఆ ప్రార్థన విన్నవాడివయ్యా. నాకు వ్యతిరేకంగా నడిచావు యోనా, నీ మాట నేను వినను, నీ ప్రార్థన వినను అని నువ్వు అనలేదయ్యా. అయ్యా నువ్వు మంచి మనసు కలిగిన వాడివి అయ్యా. యోనా ప్రార్థించినప్పుడు ఆ ఉపద్రవం నుంచి బయటికి లాగే అవుతండి నాయన. అయ్యా నా తండ్రి, ఆ రీతిగానే ఎంతమంది బిడ్డలు యోనా వలె పశ్చాత్తాపడుతూ నీ పాద సన్నిధిలో మొర్ర పెట్టున్నారా, వారందరినీ వారుకున్న ప్రతి ఉపద్రవం నుంచి నువ్వు బయటికి లాగినందుకు నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క నాయన సమస్యల నుంచి బయటికి లాగినందుకు నీకు వందనాలు. ప్రతి రోగములోంచి బయటికి లాగినందుకు నీకే స్తోత్రాలు. ప్రతి పాపములో నుంచి బయటకు లాగినందుకు నీకే స్తోత్రాలు యేసయ్యా. ఎదుగో నాయనా, బయటకు లాగబడిన నీ బిడ్డలు వారి జీవితాల్లో నీ ఉద్దేశాలు నెరవేర్చుదురుగాక. యోనా బయటకు ఉపద్రవం నుంచి బయటకు వచ్చిన యోనా నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాడు, ఆ రీతిగానే ఈ దినము ప్రభా ఉపద్రవం నుంచి బయటకు లాగబడిన ప్రతి బిడ్డ నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నీ ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా, నువ్విచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేవారుగా ప్రతి ఒక్కరికి అట్టి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.